ఎందుచేత అంటే శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి. ఎక్కడి నుంచి వచ్చింది నందికా శక్తి శివపరివారంలో అంటే శిలాదుడు అని ఒక మహర్షి, ఆయన మహానుభావుడు. ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది, నాకు ఒక కుమారుడు కలగాలి, కానీ అందరు పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు నా భార్య యొక్క శోణితము కలిసి నా భార్య యందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు, అయోనిజుడు కావాలి. స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయ్యి ఉండాలి, అయోనిజుడు కావాలి. 2, ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు, ఇక పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు. 3, వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో. వాడు ఆజ్ఞా